ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కొత్త చర్చ మొదలైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం తాజాగా డిజిటల్ బుక్ పేరుతో కొత్త ప్లాట్ఫామ్ ప్రారంభించింది. గతంలో బ్లూ బుక్ అంటూ ప్రకటించిన ప్రాజెక్ట్ ఇప్పుడు డిజిటల్ రూపంలోకి మారింది. ఈ సిస్టమ్ ద్వారా కార్యకర్తలు తమపై జరిగిన అన్యాయాలు, వేధింపులు, తప్పుడు కేసులు, ఆస్తుల దాడులు వంటి విషయాలను ఫోటోలో, వీడియోలో ఆధారాలతో అప్లోడ్ చేయవచ్చు. జగన్ చెప్తున్న దాని ప్రకారం ఇది కేవలం డేటా సేకరణ కోసం కాకుండా భవిష్యత్తులో బాధ్యత వహించే వారికి సినిమా చూపించడానికి, అంటే ఇప్పటి అన్యాయాలు రికార్డ్ చేసి అధికారంలోకి వచ్చాక వాటిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే అక్కడే విమర్శలు మొదలయ్యాయి. గతంలో టీడీపీ తీసుకొచ్చిన రెడ్ బుక్ కు ఇది కౌంటర్ గా కనిపిస్తోంది. లోకేష్ 2024 ఎన్నికల ప్రచారంలో రెడ్ బుక్ ను బలంగా ఉపయోగించారు. ఇప్పుడు వైసీపీ అదే మార్గంలో నడుస్తుందా అన్న సందేహం వ్యక్తమవుతోంది. రాజకీయ వర్గాల అభిప్రాయం ప్రకారం ఇది కార్యకర్తల సంక్షేమం కోసం కాదని, వారిని రోడ్డు మీదకి తేవడమే లక్ష్యమని అంటున్నారు. పార్టీ వర్గాలు కూడా డిజిటల్ బుక్ అంటే కార్యకర్తలకు వెల్ఫేర్ ఫండ్ అవసరం అన్న వాదన వినిపిస్తోంది. ఈ డిజిటల్ బుక్ ఒక వెబ్సైట్, మొబైల్ యాప్, ఐవీఆర్ఎస్ సిస్టమ్ రూపంలో ఉంది. ఫోన్ నెంబర్తో లాగిన్ అయి ఫిర్యాదులు, సాక్ష్యాలు అప్లోడ్ చేయవచ్చు. కానీ ప్రారంభం నుంచే టెక్నికల్ ఇబ్బందులు తలెత్తాయని సమాచారం. ప్రజలపై కూటమి ప్రభుత్వం అణచివేతలు, తప్పుడు కేసులు, దౌర్జన్యాలు పెంచుతోందని జగన్ ఆరోపించారు. ఎవరైనా తప్పు చేస్తే వారిని ఎక్కడున్నా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. రిటైర్ అయినా, దేశం విడిచి వెళ్లినా, సప్త సముద్రాల పక్కన ఉన్నా తీసుకొస్తామంటూ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అయితే టీడీపీ ఈ ప్రాజెక్టును రాజకీయ నాటకమని కొట్టిపారేస్తోంది. కంప్లైంట్ చేసే వాళ్లే లేకపోతే జగన్ ప్లాన్ మొదటి నుంచే విఫలమవుతుంది అంటున్నారు. నిజమైన డాక్యుమెంటేషన్ వస్తే వైసీపీ వాదనలు తారుమారవుతాయని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. హోంమంత్రి అనిత సెటైలు వేస్తూ ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలకు కర్ణాటక వాసి జగన్ తెలంగాణ నెంబర్ ఇచ్చారు అని ఎద్దేవా చేశారు. డిజిటల్ బుక్ అసలు లక్ష్యం కార్యకర్తల సమస్యలను పరిష్కరించడం కాదు, వారిని మోటివేట్ చేసి ప్రభుత్వం మీద రాజకీయ పోరాటానికి సిద్ధం చేయడమే అని అంటున్నారు. ఇక ఈ డేటా భవిష్యత్ ఎన్నికల్లో ప్రచార హతియార్గా ఉపయోగపడుతుందా అన్నది చూడాలి. రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ డిబేట్ రాబోయే రోజుల్లో మరింత వేడెక్కడం ఖాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.